సో కాబట్టి స్పీకర్ అంటే ఏం స్పెషల్గా ఆయనను ఏం అనొద్దు ఏం చేయొద్దు అన్నటువంటిది ఏం లేదు. నేను రౌండ్ టేబుల్ సమావేశానికి పోయినప్పుడు నా మంచి కోరే ఒక అన్న నా సోదరుడు, ఆయన ఆయన మాకంటే చాలా సీనియరు. ఆ అన్న నా దగ్గరకు వచ్చి, తమ్ముడు శంకర్, నువ్వు స్పీకర్ విషయంలో మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడు. ఎందుకంటే విమర్శ చేసినప్పుడు ఆయన పట్ల కొంత మనం గౌరవంతో విమర్శ చేయాలి. అసలు విమర్శ చేయకపోతేనే బెటర్ ఇంకా నువ్వు. ఎందుకంటే లేనిపోని సమస్య, వాళ్ళకు సూపర్ పవర్స్ ఉంటాయి, అనవసరంగా అది చేస్తారు, ఇబ్బంది పడతావు తమ్ముడు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పిండు ఆయన. చెప్పినప్పుడు నేను కూడా ఏకీభవించిన. మనం న్యాయస్థానాలను, స్పీకర్ గారిని, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఎవరున్న వారిని గౌరవించాల్సిందే, 100% గౌరవించాల్సిందే. గౌరవిస్తానా ఇక ఏమైనా ఇక ఫ్యూచర్లో నేను అలాంటిది ఏమైనా నోరు జారకుండా, మాట తూలకుండా ప్రయత్నం చేస్తా. రాజ్యాంగబద్ధంగానే నేను గౌరవప్రదంగానే విమర్శ చేస్తా, గౌరవప్రదంగానే సమస్యను ఎత్తి చూపుతా అని చెప్పేసి ఆ అన్నకు నేను సమాధానం చెప్పిన. కానీ నిన్న స్పీకర్ గారు వ్యవహరించిన తీరును చూసిన తర్వాత ఇక మనం ఈ మాత్రం కూడా మాట్లాడకపోతే ఇక ఎవడు స్పీకర్ అంటేనే అదేదో పెద్ద అతీత శక్తి కావచ్చు, మనం ఆయన గురించి ఏం మాట్లాడొద్దు, తప్పు చేసినా కానీ చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నటువంటి విధంగా ఉంటే ఇంకా రేపు నాడు ఇది చాలా దారుణాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీకర్ గారిని 100% తప్పు. మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు నోటీసులు అదే కాదు, ఇప్పుడు ఈయన సస్పెండ్ చేసిర్రు. ఎవరు దుద్దిల శ్రీధరబాబు గారు తీర్మానం పెట్టిర్రు, దాన్ని మీరు ఆమోదించారు, సస్పెండ్ చేసిర్రు ఎవరు జగదీష్ రెడ్డిని. సస్పెండ్ చేసినప్పుడు సస్పెండ్ చేసింది అప్పుడెప్పుడో గవర్నర్ ప్రసంగం మీద సమాధానం చెప్పే కార్యక్రమం సందర్భంగా ఫస్ట్ రోజే కదా గవర్నర్ గారు ప్రసంగం చేసిర్రు. ఆ ప్రసంగం అయిపోయినాక తెల్లారి రోజు హాలిడే ఇచ్చిర్రు. హాలిడే ఇచ్చేసి నెక్స్ట్ అది చేసిర్రు, ఏమంటారు, ఆ ప్రసంగానికి రిప్లై కార్యక్రమం పెట్టిర్రు. ప్రధాన ప్రతిపక్షంగా ఆ ప్రతిపక్షం తరపు నుంచి జగదీష్ రెడ్డి గారు లేచి మాట్లాడడానికి ప్రయత్నం చేసిర్రు. అక్కడ ఏదో వాదోపవాదాలు జరిగినాయి. స్పీకర్ విషయంలో, స్పీకర్ అధికారాలు, స్పీకర్ సభా మర్యాదలు, వీటి మీద చర్చ జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నాడు, నన్ను అగౌరవపరిచిరు అని చెప్పేసి మీరు ఫీల్ అయ్యారు, మీ ట్రెజరీ బెంచ్ ఫీల్ అయింది. ఫీల్ అయిపోయి దుద్దిల శ్రీధరబాబు వాట్ ఈస్ దిస్ అధ్యక్ష అని చెప్పేసి వేసుకొని పడిపోయి లేచి ఆయన అది పెట్టేసిండు, సస్పెండ్ చేసిండు. సస్పెండ్ తీర్మానం పెట్టిరు, మీరు సస్పెన్షన్ చేసిర్రు, ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిర్రు. ఇంకా ముందు మీరు చాలాసేపు మాట్లాడుకురంట, మొత్తమే ఆయన అనర్హుడిగా ప్రకటించాలి ఎమ్మెల్యేగా అని చెప్పేసి. ఇంకా ప్రకటించేది ఉంటే మస్తు మజా వస్తుండే. ఇంకా స్పీకర్ గారు తన విచక్షణ అధికారంతో జగదీష్ రెడ్డిని మొత్తం ఎమ్మెల్యేగా కాకుండానే ప్రకటించేసి ఉంటే, మొత్తానికి అనర్హుడిగా ప్రకటించి ఉంటే చాలా మంచిగా ఉంటుండే. ఇదే మరి హైకోర్టులు, సుప్రీంకోర్టు కోవడము, లేకపోతే ప్రజాక్షేత్రంలో తెలుసుకునే ఇంకా మంచి అవకాశం ఉంటుండే, బాగుంటుండే వ్యవస్థ, అప్పుడు ఇంకా మంచిగా ఉంటుండే కథ. సో కాబట్టి మొత్తానికి ఆయన ఈ సెషన్ వరకు ఆయన సస్పెండ్ చేసిరు. సస్పెండ్ చేసి ఆయన బయట పెట్టి, మరి సస్పెండ్ చేసి కూడా వారం రోజులు అయిపోతుంది కదా. ఇప్పటిదాకా ఒక బులెటిన్ సస్పెండ్ చేస్తున్నట్టు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ కారణం చేత సస్పెండ్ చేసిర్రు, ఎందుచేత సస్పెండ్ చేసిర్రు, ఏంటి అనేది అధికారికంగా ఒక నోటు పెట్టి ఆ అధికారిక వెబ్సైట్లో పెట్టాలి కదా. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, చూసినా కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి నోట్ లేదు. నిన్న పోయిండు ఆయన జగదీష్ రెడ్డి, చాలా లాజికల్గా, చాలా నీట్గా ఆయన వ్యవహారం ఉంటుంది. సో ఆయన పోయి, ఏమైంది సార్, నేను సభకు రావాలన్నా వద్దా, నువ్వు సస్పెండ్ చేసినట్టు సభలో ప్రకటించినావు, మార్షల్స్ చేత నన్ను బయటకు పంపించినావు, నేను బయటకు వచ్చేసిన, మరి వారం రోజులు అవుతుంది, ఇప్పటిదాకా మీరు పంపించినటువంటి నోటే లేదు, ఇంకా ఏమైంది నాకు ఇవ్వండి ఆ నోటు, నేను చూసుకుంటా, నేను ఏ కారణం చేత సస్పెండ్ అయినో చూసుకుంటా, ఆ నోటు ఇవ్వండి అని చెప్పేసి పోతే సప్పుడు లేదు, సార్ లేదు, ఏమి లేదు. ఎందుకు పెట్టలేదు తెలుసా ఆ నోటు? ఎందుకు పెట్టలేదు అంటే, ఆ నోటు కనుక అందులో పెడితే, ఎందుకంటే అందులో పెద్ద వ్యాలిడ్ పాయింట్ ఏం లేదు, ఆయన సస్పెండ్ కావడానికి సరైనటువంటి రీజన్ ఏం లేదాడ. సభ మీ ఒక్కరిది కాదు అధ్యక్ష, మనందరిది సభ అని చెప్పేసి అనడమే ఆయన చేసిన మాట. అది పెద్ద రీజనే కాదు సస్పెండ్ కావడానికి. ఒకవేళ దాన్ని పట్టుకుని ఆయన కోర్టుకు పోతే ఇటు స్పీకర్కి, ప్రభుత్వానికి శంపల మీదకి లేచినట్టు అవుతుంది అని చెప్పేసి అందులో పెట్టకుండా సెషన్ అయిపోయిందాక అట్లనే పెడతారు అనమాట. ఎందుకంటే సెషన్ వరకు ఉంది కదా. వాళ్ళు ఇప్పుడు ఈ లోపలనే పోతే స్పీకర్కు తిట్లు పడతాయి, ప్రభుత్వానికి తిట్లు పడతాయి. సో కాబట్టి ఏం చేసిరు, సెషన్ అయిపోయిందాక ఆ నోటు అందులో పెట్టకుండా దాచిపెట్టిన అనమాట. ఇది అతనుకున్నటువంటి అధికారాలని ఉల్లంఘించడం కాదా? స్పీకర్ గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు, సస్పెండ్ చేసినప్పుడు వెంటనే దాన్ని పెట్టలే కదా అందులో. ఎందుకు పెట్టలే మరి, దేనికోసం పెట్టలేదు? ఇవన్నీ కూడా కేవలం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము, ఆయనకున్న హక్కులను దుర్వినియోగం చేయడమే. నేను చివరికి మళ్ళీ పోయి ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అంతా పోయి స్పీకర్ గారికి పోయి మళ్ళీ ఒక వినతి పత్రం ఇచ్చుడు. ఇదేం దౌర్భాగ్యం, ఇదేం దుర్మార్గం, ఇదేం కథ? మీరు చేయాల్సిన పనులను కూడా 10 సార్లు పోయి అడగాలనా అండి? స్పీకర్ గారు అంటే ఇట్లా వ్యవహారం చేస్తారా? సో కాబట్టి ఇక్కడ
చాలా రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ ఉన్నారు వీళ్ళు. వీళ్ళు రాజ్యాంగ రక్షణ కోసం ఏదో యాత్రలు చేస్తారంట, ఏదో మీటింగులు పెడతారంట. నిన్న వంశీకృష్ణ ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు. నాకైతే సిగ్గు అనిపించింది, నవ్వొచ్చింది. చూపిస్తాగు మీకు ఒకటి, ఆ ట్వీట్ ఉంటుంది. వంశీచందర్ రెడ్డి, సారీ వంశీకృష్ణ కాదు, వంశీచంద్ర రెడ్డి. అగో ఒక్క నిమిషం, మనం పేరు పొరపాటు అయింది, ఆ వివేక్ కొడుకు పేరే గుర్తుకొచ్చింది లటకున. వంశీచంద్ర రెడ్డి ఈయన మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. ఈయన ఏఐసిసి మెంబరు ప్లస్ చాలా అధిష్టానానికి చాలా లాయల్ పర్సన్ వంశీచంద్ర రెడ్డి. గతంలో కల్వకుర్తి ఎమ్మెల్యేగా కూడా పనిచేసిండు ఆయన. ఆ వంశీచంద్ర రెడ్డి ఏమన్నాడో నిన్న ఒకటి, వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటారు. చూడండి, ఇక చూడండి, అడుగడుగున తుంగలో దొక్కేది వీళ్ళే. ఇగో ఏప్రిల్ 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంట. ఏప్రిల్ 2 నుంచి అంటే వచ్చే నెల 2 తారీఖు నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేస్తారంట. వీళ్ళు రాజ్యాంగాన్ని పరిరక్షించేటోళ్ళు కాదు, వీళ్ళు రాజ్యాంగాన్ని కమ్మను అడుగున ప్రతి పేజీని భక్షించేటోళ్ళు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రక్షించేటోళ్ళు కాదు, భక్షించేటోళ్ళు. రాజ్యాంగాన్ని భక్షించేటువంటి పాదయాత్ర చేస్తానని చెప్తా ఉన్నాడు ఆయన, రక్షించేటిది కాదు. మీరు చేసేటిదే రాజ్యాంగ భక్షణ కదా. ఇక్కడ రక్షణ లెక్క కనపడుతుందా? ఏమైనా కనపడుతుందా? మహాత్మా గాంధీ అంబేద్కర్ సిద్ధాంతాలు రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాం. ఇక వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ పేర్లు బదనాం చేస్తారు మీరు. మహాత్మా గాంధీ పేరు, అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, అంబేద్కర్ గారి పేరు, వాళ్ళ పేరును బదనాం చేస్తూ ఉన్నారు. ఏడాది పాటు ప్రతి గ్రామాన్ని సందర్శించేలా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేస్తాం. ప్రతిరోజు ఉదయం 2 గ్రామాలు, సాయంత్రం 2 గ్రామాలు పాదయాత్ర చేపట్టి రాజ్యాంగ విలువలను కాపాడుతామంట. ఎందుకన్నా ఇవి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు మీరు? రాజ్యాంగం గురించి తక్కువ మాట్లాడుర్రి అన్న, మీకు దండం పెడతాము, మీరు తక్కువ మాట్లాడుర్రి. మీ రాహుల్ గాంధీ గురించి చెప్పు, తెలంగాణకు వచ్చి అడగవను, తెలంగాణకు వచ్చి ఆ బుక్ పట్టుకొని అడగవను, తుప్ప ఏ రకంగా చేస్తారో మీకు ఏ రకంగా సమాధానం చెప్తారో చెప్తారు. ఇక సిగ్గు లేకుండా గిట్లాంటి మాటలు మాట్లాడతామంటే ఇక మాలాంటి వాళ్ళకి కోపాలు వస్తాయి. మీరు రాజ్యాంగాన్ని కాపాడుతోలంట, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేటోళ్ళు మీరు. కాంగ్రెస్ అంటేనే ఒక బేవార్సు పార్టీ. కాంగ్రెస్ అనేది ఒక రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని కాపాడుతున్నాం అడ్డం పెట్టుకొని దాన్ని ఇప్పుడు దొంగ అంటే అసలు దొంగ దొరకడు కదా. అట్లా రాజ్యాంగాన్ని కాపాడుతాం అని చెప్పి తీలే తుంగలో దొక్కుతుర్రు. విలువలని ఏ విధంగా తుంగలోకి తొక్కుతున్నారు అనేది ప్రజల్లో మీరే దొక్కుతుర్రు, మీరే విలువలను తుంగలోకి దొక్కుతున్నారు. ఈ రాజ్యాంగ పరిరక్షణ కాదు, స్పీకర్ గారితో సహా ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నది, రాజ్యాంగాన్ని భక్షిస్తూ ఉన్నది. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఇక ఈ నీతులు ఇంకోళ్ళకి చెప్పుకోండి, తెలంగాణ సమాజానికి చెప్తే నవ్వు వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరుగుతుంది. ఇగో